ఏది ఏమైనా సరే భక్తులు భగవంతునిపై భరోసాను మాత్రం విడిచిపెట్టవద్దు. భగవంతునిపై భరోసాను విడిచిపెట్టారో ఏడుస్తూనే ఉంటారు. ఇక భగవంతుడు ఎన్ని మాటలు తప్పినా, ఎన్ని ప్రతిజ్ఞలు ఉల్లంఘించినా భక్తుని యొక్క భరోసాను మాత్రం ఉల్లంఘించడు. తనను నమ్ముకున్నటువంటి భక్తుడికి మాత్రం ఎప్పుడు కూడా నష్టం కలిగించడు. ఉదాహరణకు మహాభారత యుద్ధంలో కృష్ణుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. అందరికీ తెలిసిందే ఏంటిది, ఈ యుద్ధంలో నేను ఆయుధం చేపట్టను అని ప్రతిజ్ఞ చేస్తాడు. భీష్ముడు కూడా ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. ఏంటది, కృష్ణుడి చేత నేను ఆయుధం పట్టిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో భీష్ముడు అర్జునుడిని చాలా గాయపరుస్తాడు. అర్జునుడు చతకిల పడిపోతాడు. అప్పుడు కృష్ణుడు ఆవేశంతో అక్కడ పడి ఉన్నటువంటి రథచక్రాన్ని లేపి భీష్ముడిపై దాడికి వెళ్తాడు. అప్పుడు అందరూ కూడా అరుస్తారు, ఏమని, కృష్ణ, నీవు ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేశావు, ప్రతిజ్ఞను తప్పుతున్నావు, ఉల్లంఘిస్తున్నావు అని దేవతలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అరుస్తారు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడు, నేను ఇచ్చే వచనం, ఇచ్చే ప్రతిజ్ఞ ఒకటే, ఏంటిదంటే నా యొక్క భక్తుని భరోసా, భక్తుడు నాపై పెట్టుకున్నటువంటి భరోసా నేను ఉల్లంఘించను, అతనికి ఇచ్చినటువంటి మాటను నేను ఉల్లంఘించను. ఏదైనా దానికోసం నేను ఎన్ని వచనాలైనా ఎన్ని ప్రతిజ్ఞలైనా కూడా ఉల్లంఘిస్తాను, కానీ భక్తునికి ఇచ్చినటువంటి ప్రతిజ్ఞను మాత్రం ఉల్లంఘించను. అంటే అర్జునునికి భరోసా ఇస్తాడు కదా, అర్జునుడు కృష్ణునిపై భరోసా ఉంచుతాడు, గెలుస్తాము తప్పకుండా అని. అదేవిధంగా కృష్ణుడు కూడా మాట ఇస్తాడు. అర్జునుడు గొప్ప భక్తుడు కాబట్టి కృష్ణుడు అర్జునుని యొక్క భరోసాను వమ్ము కానియకుండా ఉండడం కోసం తన యొక్క ప్రతిజ్ఞను ఉల్లంఘించడానికైనా కూడా సిద్ధపడ్డాడు. అంటే భగవంతునికి భక్తుని పైన అంతటి ప్రేమ ఉంటుంది. అందుగురించి భక్తులమైనటువంటి మనం భగవంతునిపై భరోసాను ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గించుకోవద్దు, నిరంతరంగా ఉంచుకోవాలి.